మాట్లాడే ప్రయత్నం చేద్దాం హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, చాలా కీలకమైనటువంటి పాత్ర. గతంలో మీరు ఇక్కడనే పెరిగిరు, ఇక్కడనే పుట్టినటువంటి సిచ్యువేషన్. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి మీకు తెలుసు? హిస్టరీ ఏంటంటే నేను కూడా ఈ బతుకమ్మ కుంటలో ఈత కొట్టిన చిన్నగా ఉన్నప్పుడు మా అక్కనే వచ్చి బతుకమ్మ పండుగ వస్తే పెద్ద పండుగలాగా ఉండేది. అమ్మర్పేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చి బతుకమ్మ వేసేది, బతుకమ్మ ఆట ఆడేది. కానీ రాను రాను ఏం చేసిండ్రు కొందరు భూ కబ్జాదారులు దీనికి పని కట్టుకొని మొహమ్మద్ ఆజం మాకు రాసిచ్చిండని ఓ పౌరపట్టణం తీసుకొని భూమి నాది అని దీన్ని మట్టితో నింపడానికి చాలా ప్రయత్నం చేశారు. దానికి కూడా మేము అడ్డం పడ్డా నా దగ్గర కాయిదాలు ఉన్నాయని చేశారు. దురదృష్టం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ సర్కారు ఉండే, బీఆర్ఎస్ సర్కారును ఉపయోగించుకొని మేము ఎంత ఫైట్ చేసినా సక్సెస్ కాదు. కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం, సరే ఇది తరతరాల నుంచి ఇది బతుకమ్మ కుంట, కావాలంటే మీరు గూగుల్లో చూసుకోండి, ఇది న్యాయమైన ఇష్యూ. మరి ఒక పక్క బతుకమ్మ అని పాటలు పాడతారు, బతుకమ్మ పండుగ చేస్తారు. కానీ ఒరిజినల్ బతుకమ్మ కుంటను దాని పేరే బతుకమ్మ కుంట, దానికి న్యాయం జరుగుతలేరు అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని హైడా రంగనాథ్ గారికి చెప్పడం, ఆయన వచ్చి చేసి కోర్టుల కేసులు కూడా మట్టి నింపుతుంటే కూడా ఇది తవ్వుతుంటే అయ్యో ఇది డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, ఇది పలిగింది అన్నారు. కానీ ఇది వాటర్లోనే ఇట్లా తవ్వంగానే నీళ్ళన్నీ వస్తున్నాయి. అంటే ఇది తరతరాల నుంచి ఉన్నటువంటి బతుకమ్మ కుంట కాబట్టి దీన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. రంగనాథ్ గారు స్పీడ్గా చేసి ఇది ఒకటే కాదు, దీనికి వాకింగ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి వాళ్ళకు కూడా చేస్తున్నాడు. కనుక ఇది ఒక గార్డెన్గా అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలంటున్నారు, ప్రజలు బాగుండాలని చేస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఆయననే వస్తాడు. హనుమంతన్న ఈసారి బతుకమ్మ కుంటకు నేనే వచ్చి ఇనాగ్రేషన్ ఇంతకంటే ఏం కావాలండి? ప్రజల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి చేసిండు, దానికి నాకు కృతజ్ఞత. అదేవిధంగా రంగనాథ్ గారికి కూడా కృతజ్ఞత. మా ఆడపడుచులందరూ, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకోటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా యూనివర్సిటీకి పోయి వాకింగ్ చేస్తారు. ఒక్కొక్కప్పుడు యూనివర్సిటీలో గొడవ అయినప్పుడు పోతారు. వీళ్ళందరికీ అదృష్టం కలిసి వచ్చేది. ఒక రౌండ్ 2 రౌండ్లు కొట్టొస్తే హెల్త్ మీద 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 3 రౌండ్లు కొడితే ఫిజికలీ ఫిట్ ఉంటారు అనేది నా ఉద్దేశం. ఎట్లుండే గతంలో ఇదంతా చెత్తతో నిండినటువంటి నింపిండ్రు. నేను 7 ఎకరాల నుంచి 5 ఎకరాలకు మిగిలింది కబ్జా చేసిండ్రు. పోయిన కబ్జా మనం దాని పంచాయతీ వద్దని అది వదిలేసి మన రంగనాథ్ గారు మిగిలిన భూమిని కాపాడిడు. దీనికి చుట్టుపక్కలంతా బాగా చేస్తుండు. ఒక సెంటర్ పిల్లలకు, యువకులకు కూడా ఏది నడవడానికి, సీనియర్స్ నడవడానికి, బతుకమ్మ పండుగకు బతుకమ్మ వేయడానికి ఇది ఒక వాటర్ బౌండ్ చేస్తున్నాడు. కానీ ఎట్లా చూస్తారు ఈ చెరువుకు సంబంధించి క్రెడిట్ ఎవరికి పోతుంది? ముఖ్యమంత్రిదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులదా? ఎవరికి హైడ్రాకు ఎవరికి పోయే అవకాశం? చూడండి, ఎవరికని కాదు, చేసినటువంటి రేవంత్కే ఫస్ట్ పోతుంది. కొట్లాడినాడు ఎవరు అంటే హనుమంతరావు అని వస్తుంది. చాలు, అదే చాలు నాకు. ఎవరు చేసిందే వాళ్ళకే కృతజ్ఞత అవుతుంది. కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉండిరి, కానీ ఎవరు చేయలేదు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే, వాళ్ళ నాయకులు ఇది కబ్జా చేసిండ్రు కాబట్టి వాళ్ళు ఏం నోరు విప్పలే. కోట్ల చుట్టూ తిరిగిండ్రు, డబ్బులు ఖర్చు పెట్టిండ్రు, ఎవడు రావద్దు అన్నాడు, మా వాళ్ళు వస్తుంటే ఆపిండ్రు. కానీ పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డికే పోతుంది అనేది. ఆ తర్వాత నెక్స్ట్ కష్టపడ్డటువంటి రంగనాథ్కు, హైడా ఇద్దరికే పోతుంది. నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా కాబట్టి నాకు సంతోషమైంది. ఇన్ని రోజులు నా కళ నిజమైంది అనేది సంతోషపడ్డా.